దేశంలో 30 కోట్ల ముస్లింలను ఏకం చేసిన అయోధ్య రామ మందిరం 500 ఏండ్లు అవుతున్నా కూడా భారతదేశంలోని హిందువులను ఏకం చేయలేకపోయింది. ఇది కఠినమైనటువంటి వాస్తవం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాలు, దాడుల గురించి మన దేశంలో చాలామంది స్పందించకపోవటం బాధాకరం. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలపైన హింస చెలరేగిపోతుంది. చివరికి ఎలా ఉందంటే దుర్గా పూజలు చేసుకునే దానికి కూడా వారికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా నమాజ్ చదివేటప్పుడు దుర్గా పూజలు బంద్ చేయండి అనే స్థాయికి వచ్చింది. మరి మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ మైనార్టీలకు ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఉండదు. మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలైన హిందువుల పక్షాన మన దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఎందుకు గొంతెత్తడం లేదు? ఏదో సిరాజ్ గారు, ఆయన ప్రవక్త కదా, అంతా చెప్తూ ఉంటాడు, మత ప్రచారకుడు. ఆయన వచ్చేసి వక్ఫ్ బోర్డు పైన జనాలు రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దాని గురించి అయితే ఒక్కరు కూడా స్పందించలేదు. మళ్ళీ ఏదో ఒక సత్యభామ గారు ఏదో ఒక వీడియో చేస్తే ఆవిడ పైన వచ్చేసేసి రెచ్చిపోతున్నారు ఈ అల్లరి మూకలు.